గీతం జయ జయ హే జూన్ 2న జాతికి అంకితం. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. 2 వెర్షన్లుగా రాష్ట్ర గీతం 2.5 నిమిషాలలో షార్ట్ వర్షన్, 13.5 నిమిషాల్లో ఫుల్ వర్షన్. అందశ్రీ రాసిన దాంట్లో మార్పులు లేకుండా ఆమోదం. రాష్ట్ర చిహ్నం కోసం 500 నమూనాలు అందినాయి. చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా ఫైనల్ కాలేదు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ట ఇన్వడించేలా కార్యాచరణ. ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడి. ఇక 2న ఉదయం సాయంత్రం ఆవిర్భావ వేడుకలు. పొద్దున పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ. ప్రసంగించనున్న సోనియా సీఎం. అక్కడే రాష్ట్ర గీతం విడుదల. సాయంత్రం ట్యాంక్ బండ్పై సంబురాలు. 700 మందితో కళారూపాల కార్నివాల్, 5000 మందితో ఫ్లాగ్ వాక్. అంతసేపు రాష్ట్ర గీతం ఫుల్ వెర్షన్ ప్లే చేస్తారట. ఇక ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, దీపాదాస్ మున్షి, మంత్రులు పొంగులెట్టి వెంకటరెడ్డి, ఉత్తమరెడ్డి. ఏం ఫోటో అది వచ్చిందా? ఎన్లో వచ్చిందా? అచ్చా ఇది ఇది ఎంలో అనుకురు. కానీ ఇక దీంట్లో ఇక రకరకాల సమస్యలు దీని చుట్టుముట్టినాయి. రైట్గా కేసీఆర్ కు సీఎం ఆహ్వాన లేఖ. ఆవిర్భావ వేడుకలకు రావాలని విజ్ఞప్తి. ఫామ్ హౌస్కి వెళ్ళి లేఖ, ఆహ్వాన పత్రిక ఇవ్వనున్న ప్రోటోకాల్ సలహాదారు అంటూ ఒక వార్తను చూస్తాను. వాస్తవానికి కేసీఆర్ను మొత్తం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను విస్మరించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే తను చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేసిండు. కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నాల్లో చాలా భాగం ఉద్యమం పన్నప్పుడల్లా ఏదో రకం చేసి లండుకో బొండుకో ఏదో కార్యక్రమం అయితే ఎత్తుకున్నాడు. ఆ విషయంలో మనం అది కాదనలేము. కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం లేదని అది అందరికి తెలుసు. మలిదశ ఉద్యమం తొలి దశలు కాదు. కాకపోతే అది దొంగతనంగా చేసినా ఇట్లా సాటు చేసినా రకరకాల ముంగడికి వచ్చి అయితే ముచ్చటనే చెప్పి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేంద్రం పాటను యథాతథంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదించిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించామని వెల్లడించారు. రాష్ట్ర అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారని తెలిపారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్ట ఇన్వడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. గురువారం సాయంత్రం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇదే అంశం పైన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఫైనల్ చేశారు, క్యాబినెట్లో ఆమోదించారు. ఇక మిగతా అంశాలన్నీ అసెంబ్లీ సమావేశం నిర్వహించి అందులో దాని ద్వారా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది.